డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్లో భాగంగా డే 23లో ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అదేవిధంగా ఫ్రేజల్ వెబ్స్ అనేవి వొకాబులరీ పార్ట్ నుంచి కంప్లీట్ చేద్దాం. డే 23లోకి వెళ్లే ముందు ఇప్పుడు వరకు జరిగిన 22 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాస్ వీడియోస్ అన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. వాటి పీడిఎఫ్ ఏవైతే ఉన్నాయో క్లాస్ నోట్స్ సంబంధించి వాటిని రిఫర్ చేయండి. అలాగే ఇప్పుడు నేర్చుకునే టాపిక్స్ కూడా వొకాబులరీలో పార్టే కాబట్టి వీటిలో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ కంటే గుర్తుపట్టాల్సినవి అవి మనం అప్లై చేయాల్సినవి ఎగ్జామినేషన్లో ఎక్కువ ఉంటాయి. ఇవి డైరెక్ట్గా కాకుండా మనకి ఎర్రర్ ఫైండింగ్లో కావచ్చు, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో కావచ్చు, లేదా నియరెస్ట్ మీనింగ్ అని కావచ్చు, ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా కాన్సెప్టువల్గా నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టీస్లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చూసుకున్నట్లయితే an idiomatic expression is a group of words whose meaning is different from the literal meanings of the individual words. అంటే జాగ్రత్తగా గమనించండి, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే అది ఒక ఎక్స్ప్రెషన్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండే ఒక ఎక్స్ప్రెషన్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏంటి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ ఒక సమూహంగా ఉంటే వాటిని మనం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటాం కదా. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అవన్నీ కలిపి ఉన్నప్పుడు చూస్తే దాని మీనింగ్ ఒక రకంగా ఉంటుంది. దానిలో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో దాన్ని ఇండివిజువల్గా చూసుకుంటూ వెళ్తే దాని యొక్క మీనింగ్ మారిపోతుంది. అంటే ఇది కాంపౌండ్ వర్డ్ టైప్ కాదు, ఇది ఒక డిఫరెంట్. అంటే ఏంటంటే దాని యొక్క ఇండివిజువల్ వర్డ్స్ మీనింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కలిపితే మాట్లాడే దాని యొక్క మీనింగ్ కంప్లీట్గా మారిపోతుంది. అంటే దాని యొక్క లిటరల్ మీనింగ్కి దాని యొక్క యాక్చువల్ మీనింగ్కి అసలు సంబంధం ఉండదు. దాని యొక్క ఫీచర్స్ చూసి మనం దాని ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. ఇది కూడా చాలా షార్ట్ క్లాసే. ఇది కూడా మనకి హ్యాజ్ ఏ నాన్ లిటరల్ మీనింగ్. దానికి ఉండేది మీనింగ్ ఎలాగుంటుందంటే ఆ పదాన్ని బేస్ చేసుకుని, అంటే దాని యొక్క యాక్చువల్ పదం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అర్థం అనేది ఉండదు, నాన్ లిటరల్గా ఉంటుంది. ఫంక్షన్స్ యాజ్ ఏ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. అయితే ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలాగుంటుందంటే ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దీన్ని మళ్ళీ కదపడానికి, అటు ఇటు మార్చడానికి, దాన్ని విడగొట్టడానికి అవకాశం అనేది ఉండదు. కెనాట్ యూజువల్లీ బి అండర్స్టూడ్ వర్డ్ ఫర్ వర్డ్. అంటే పదానికి పదం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని మనం దాని యొక్క అర్థాన్ని మనం కనుగొనలేం. కామన్లీ యూజ్డ్ ఇన్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లోను అదేవిధంగా రిటన్ ఇంగ్లీష్లో కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాను, ఒక 5-6 ఇచ్చాను, అవి చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ది యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని ఉంది. ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఎందుకని? యాపిల్ అనేది ఒక వర్డ్, ఆఫ్ అనేది ఒక ప్రపోజిషన్, వన్స్ అనేది ఒక వర్డ్, ఐ అనేది ఒక వర్డ్. వీటిలన్నింటినీ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కింద పెట్టి మనం ఏం చేసామంటే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కింద రాసాం. అలాగే జాగ్రత్త చూడండి, వీటిని మనం ఇడియమ్స్ అని కూడా అంటాం. ఒకవేళ మీ సిలబస్ షీట్లో ఇడియమ్స్ అని ఉందనుకోండి, అదేంటి అని సపరేట్గా వెతుక్కోకండి. దాని మీనింగ్ చూడండి, ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ డియర్. అంటే అత్యంత ప్రియమైన వ్యక్తులు, లేదా మన మనసుకు బాగా నచ్చిన వాళ్ళు, లేదా మనం బాగా ఇష్టపడే వారిని మనం ఏమంటామంటే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్లో చూడండి, షీ ఈజ్ ద యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ. ఆమె, అసలు మనం దీన్ని పదానికి పదం ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని చూస్తే దీని అర్థం ఎలాగుంటుందో చూడండి. ఆమె తన తండ్రి యొక్క కంటికి యాపిల్ పండు అని అంది. తండ్రి యొక్క కంటికి యాపిల్ పండు ఏంటి? కాదు కదా. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే ఆమె తన తండ్రికి ఎంతో ఇష్టమైన వ్యక్తి, లేదా ఎంతో ప్రియమైన వ్యక్తి అని అలా సంబోధించడానికి, చెప్పడానికి ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, బ్రేక్ ద ఐస్. సాధారణంగా దీని అర్థం చూసుకుంటే మనకేంటి? బ్రేక్ ద ఐస్ అంటే మంచుని పగలగొట్టడం, లేకపోతే మంచు గడ్డగట్టిన ఆ యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని బద్దలు కొట్టడం. కానీ దాని మీనింగ్ చూస్తే టు స్టార్ట్ ఏ కన్వర్సేషన్. అంటే ఏంటంటే ఒక సంభాషణని ప్రారంభించడం, అంటే లేదా మౌనంగా ఉన్న సందర్భాన్ని మనం ఏం చేయడం అంటే దాన్ని ఆఫ్ చేసి ఆ మౌనం తర్వాత ఒక మాటని ప్రారంభించడాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. చూడండి, కెన్ యూ బ్రేక్ ద ఐస్ బై ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. అంటే నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటూ ఇక్కడ ఒక సంభాషణ ప్రారంభించగలవా అన్నట్లు అర్థం చేయడానికి ఇక్కడ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ బ్రేక్ ద ఐస్ అనేది మనం ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి? అర్ధరాత్రి నూనెని మనం కాల్చడం, లేకపోతే దాన్ని ఖర్చు చేయడం. కానీ దాని యొక్క అసలు అర్థం వచ్చేసరికి వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ లేట్ ఇన్ టు ద నైట్. అంటే అర్ధరాత్రి అయిపోయిన తర్వాత, బాగా
పొద్దుగూకిన తర్వాత అందరూ పడుకునే సమయంలో కూర్చొని చదువుకోవడం లేదా పని చేసుకోవడానికి ఉపయోగించే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి ఇక్కడ, హీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. అదే ఇది వర్డ్ టు వర్డ్ చూసుకుంటే మనకేమర్థం ఇస్తుంది, అతను ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కోసం అర్ధరాత్రి కూర్చుని ఆయిల్ని తగలబెట్టాడు అని అర్థం వస్తుంది. కానీ ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కింద కాబట్టి దీన్ని వర్డ్ టు వర్డ్ లిటరల్ గా చూడకుండా మనం ఎలా చూడాలంటే అతను ఫైనల్ ఎగ్జామ్ కొరకు అర్ధరాత్రులు కూర్చుని కష్టపడ్డాడు లేదా చదువుకున్నాడు అని అర్థం. నెక్స్ట్ క్రోకోడైల్ టీయర్స్. సాధారణంగా ఇది మనం తెలుగులో కూడా ఉపయోగిస్తాం ఈ నానుడిని. అంటే మొసలి కన్నీరు, ముసలి కాదు మొసలి కన్నీరు. అంటే ఏంటి అంటే ఇన్సిన్సియర్ ఆర్ ఫేక్ డిస్ప్లే ఆఫ్ గ్రీఫ్. అంటే ఏదన్నా బాధాతప్త హృదయం లేకపోతే బాధను కలిగించే సందర్భం జరిగినప్పుడు లేదా విచారం కలిగినప్పుడు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు ఈ వేదన ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఇన్సిన్సియర్ అంటే నిజాయితీ లేని లేదా ఫేక్ నిజం కాని ఒక ఆర్టిఫిషియల్ బాధను ఏదైతే కనబరుస్తామో దాన్ని మనం క్రొకోడైల్ టీయర్స్ అంటాం. డోంట్ షెడ్ క్రొకోడైల్ టీయర్స్, వి నో యు డోంట్ కేర్. నువ్వు దయచేసి మొసలి కన్నీరు గార్చకు, ఎందుకంటే నీకు ఇది ఏమాత్రం బాధ కలగలేదని మాకు తెలుసు అని చెబుతున్నట్టు అలాంటి సందర్భాల్లో ఉపయోగించారు. నెక్స్ట్ ఉండి ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే ఏంటి అంటే ఎట్ ద వెరీ లాస్ట్ పాసిబుల్ మూమెంట్. అంటే ఇక ఆ సంఘటనలో ఇక అవకాశం ఉండే ఆ సమయంలో ఆఖరి మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్ ద నిక్ ఆఫ్ ద టైం అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద డాక్టర్ అరైవ్డ్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ టు సేవ్ ద పేషెంట్. అంటే ఆ యొక్క పేషెంట్ ని రక్షించడానికి డాక్టర్ ఏ సమయంలో వచ్చాడంటే ఆఖరి నిమిషంలో వచ్చాడు. అది ఆఖరి సందర్భంలో వచ్చినట్టు లెక్క. అలా చెప్తున్నప్పుడు ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి లాస్ట్ది ఎట్ ద 11th hour. 11th hour అంటే సాధారణంగా మనకు అర్థమయ్యేది 11 గంటలకి లేకపోతే 11వ గంట దగ్గర అని అర్థం. కానీ దాని యాక్చువల్ మీనింగ్ అంటే ఎట్ ద లేటెస్ట్ పాసిబుల్ టైం. అంటే అర్థం ఏంటి అంటే చివరి నిమిషంలో లేకపోతే ఇక సబ్మిట్ చేయడానికి ఆఖరి నిమిషం ఏదైతే ఉంటుందో అలా సబ్మిట్ చేసినట్టు లెక్క. ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ ఎట్ ద 11th hour. అంటే ఏంటంటే ఆఖరి నిమిషాల్లో లేకపోతే ఆఖరి క్షణాల్లో ఏం చేశాడంటే అతను సబ్మిట్ చేశాడు అని అర్థం. ఇంతటితో మనకి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఒక 5-6 మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. కాకపోతే ఈ పీడిఎఫ్ లాస్ట్లో మీకు అపెండిక్స్ కంటే కొనసాగింపుగా ఒక 100 ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ విత్ తెలుగు మీనింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, కానీ సెంటెన్స్ లెందీ అవుతుంది కాబట్టి ఆ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ దాని యొక్క తెలుగు అర్థం అంటే యాక్చువల్గా అక్కడ ఉపయోగించేటప్పుడు దాని అర్థం ఏంటి అనేది ఆఖరిలో నేను 2-3 చూపిస్తాను. లేదంటే ఇప్పుడే చూద్దాం ఉండండి ఒకసారి. ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇచ్చాను ఎట్ ద 11th hour అయిపోయింది. అలాగే ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఏంటి అంటే ఊహించని విపత్తు అని ఉపయోగించాల్సినప్పుడు ఇది ఉపయోగిస్తాం. అలాగే ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే రోజెస్ తో పరచబడిన బెడ్ అని కాదు, సుఖవంతమైన జీవితం అని. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఏంటంటే గొడవకు కారణం. ఇలా మీకు ఒక 100 ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. అవి జాగ్రత్తగా ఈ పీడిఎఫ్ లో మీరు చూసి నేర్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనం దీనిలో నేర్చుకునేది ఫ్రేజల్ వెబ్స్కి వెళ్ళిపోదాం. ఈ ఫ్రేజల్ వెబ్స్ నేర్చుకోవాలి అంటే మీరు ఇంతకు ముందే ఫ్రేజెస్ 2 రోజులు చెప్పాను నేను టాపిక్స్, ఆ 2 కంపల్సరీ చూడాల్సిందే. అదనే కాదు, ప్రతి టాపిక్ చూస్తే మాత్రమే నేను చెప్పే క్లాస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సింప్లిఫై చేసి ఉన్నది ఈ కాన్సెప్ట్ని చాలా తక్కువ టర్మినాలజీ ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్ ఇస్తూ చెబుతున్నాను కాబట్టి ముందు వీడియోస్ చూడడం మర్చిపోకండి. ఏ ఫ్రేజల్ వెర్బ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ వెర్బ్ అండ్ 1 or more పార్టికల్స్. తర్వాత బ్రాకెట్ లో ఉన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు డెఫినేషన్ చూద్దాం. దట్ టుగెదర్ క్రియేట్ ఎ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ వెబ్. జాగ్రత్త చూడండి, ఇది కూడా మనకి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ లాగానే కొంచెం అనిపిస్తుంది, కాదనడం లేదు. కాకపోతే ఏంటి అంటే ఇది ఒక వర్బు, అలాగే దానితో పాటు 1 లేదా అంతకంటే ఎక్కువ పార్టికల్స్ అంటే ఏంటో చూద్దాం కాసేపు పక్కన ఉంచండి. ఒక ఫ్రేజల్ వెర్బ్ అని దేన్ని అంటామంటే ఒక వెర్బు దానితో పాటే 1 లేదా అంతకన్నా ఎక్కువ పార్టికల్స్ ఉపయోగిస్తూ కలిపి మనం మాట్లాడతాం. ఎందుకంటే ఆ ఒరిజినల్ వర్బ్ ఏదైతే ఉంటుందో, ఏ వెర్బుతో అయితే మనం కలుపుతున్నామో ఆ వర్బుకి సపరేట్ మీనింగ్ లేకపోతే దానితో సంబంధం లేని ఒక మీనింగ్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ వెర్బుతో 1 లేదా అంతకంటే ఎక్కువ పార్టికల్స్ కలిపి మాట్లాడతాం. ఇప్పుడు పార్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. పార్టికల్స్ అంటే ఏంటంటే ఒక యాడ్వర్బ్ కానీ దానితో పాటే ఒక ప్రపోజిషన్ కానీ లేదా ఒక ప్రపోజిషన్ కానీ. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాను, అండ్ యాడ్వర్బ్ ఆర్ ఏ ప్రపోజిషన్ అని ఇచ్చాం. అంటే యాడ్వర్బ్ ప్రపోజిషన్స్ ఈ రెండింటిని మనం పార్టికల్ అనొచ్చు. కాబట్టి పార్టికల్స్ అంటే అక్కడ ఏంటంటే వర్బ్ తో పాటు యాడ్వర్బ్ ప్రపోజిషన్ లో ఏవైనా ఉపయోగించి ఒక ఫ్రేజ్ కనుక తయారు చేస్తాం. మళ్ళీ ఫ్రేజ్ అంటే ఏంటి అనేది నన్ను అడగండి. వెర్బ్ తో పాటు తయారు చేస్తాం, అప్పుడు దాన్ని మనం ఫ్రేజల్ వెర్బ్ అంటాం. దాని స్ట్రక్చర్ ఎలాగ ఉంటుందంటే జాగ్రత్త చూడండి, వెర్బ్ ప్లస్
పార్టికల్స్ అంటే ఏంటో నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు గివ్ అనే వెర్బ్ ఇచ్చాను. ఇప్పుడు అప్ అనేది మనకి ఒక పార్టికల్ ఇచ్చాను. ఇప్పుడు గివ్ అప్ అయిపోయింది. ఇప్పుడు గివ్ అప్ అనేది ఏమవుతుందంటే, ఈ గివ్ అనేది ఏదైతే, గివ్ అంటే ఇవ్వడం, గివ్ అప్ అంటే ఏంటి, చేతులు ఎత్తేయడం, లేకపోతే అసలు విరమించుకోవడం. కాబట్టి ఇవ్వడాన్ని విరమించుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? మీనింగ్ లేదు. కాబట్టి ఒక వెర్బ్ పక్కన పార్టికల్ని ఉపయోగించి దాన్ని ఒక ఫ్రేజ్ కింద తయారు చేసి ఉపయోగిస్తే అది ఫ్రేజల్ వెర్బ్. అది ఏం చేస్తుందంటే దాని ఒరిజినల్ వర్బ్ మీనింగ్ కి కంప్లీట్ గా అగైనెస్ట్ గా అని చెప్పలేం, కానీ కంప్లీట్ గా వేరుగా ఉంటుంది. దానిలో టైప్స్ చూద్దాం. మొట్టమొదటి ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వెర్బ్, రెండోది ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వెర్బ్. ఇప్పుడు ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ మీకు వర్బ్స్ లో ఆల్రెడీ నేను చెప్పాను. జస్ట్ ఇప్పుడు ఫ్రేజల్ అనేది యాడ్ అయింది అంతే. కాబట్టి దేనికైతే ఆబ్జెక్ట్ అవసరం అవుతుందో దాన్ని మనం ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ఏ ఫ్రేజల్ వెర్బ్ కి అయితే ఆబ్జెక్ట్ అవసరం లేదో దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నవి టెన్సెస్ తర్వాత. కాబట్టి షీ బాట్ అప్ 3 children. ఇక్కడ ఏమైంది అంటే, ఈ బ్రాటప్ ఏదైతే ఉందో ఈ ఫ్రేజల్ వెర్బ్ కి మనకి ఆబ్జెక్ట్ కూడా అవసరమైంది 3 children అనేది. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ట్రాన్సిటివ్ ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఉండి ద ప్లాన్ ఫెల్ త్రూ అనేది ఉంది. ఇది ఫ్రేజల్ వెర్బ్, ఎందుకంటే ఇది వెర్బ్, ఇదేమో పార్టికల్ కాబట్టి. ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ ఫ్రేజల్ వెర్బ్స్ అంటాం. ఇప్పుడు వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి మనం ప్రాక్టీస్ సెషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ బ్రింగ్ అప్. బ్రింగ్ అనే వెర్బ్ ఉంది, అప్ అనేది ఒక పార్టికల్ ఉపయోగించాను. నేను కావాలని ఆ పార్టికల్ ఏంటిది, యాడ్వర్బా లేకపోతే ప్రపోజిషన్ అనేది కావాలని చెప్పడం లేదు, ఎందుకంటే ముందు క్లాసెస్ మీరు చూడాలి కాబట్టి. కాబట్టి చూడండి, బ్రింగ్ అప్ అంటే ఏంటంటే టు రైజ్ ఎ చైల్డ్, అంటే ఒక పిల్లవాడిని పెంచడాన్ని, ఎదిగేలాగా సహకరించడాన్ని, చేయడాన్ని మనం బ్రింగ్ అప్ అంటాం. ఇప్పుడు కంప్లీట్ బ్రింగ్ అంటే తీసుకురావడం, బ్రింగ్ అప్ అంటే ఒక పిల్లవాడిని పెంచడం. రెండిటికి డిఫరెంట్ మీనింగ్. ఇప్పుడు చూడండి, షీ బ్రాట్ అప్ 3 children యాజ్ ఎ సింగిల్ మదర్, అంటే ఒంటి చేత్తో ఆమె తల్లిగా ఉండి 3 పిల్లల్ని ఏం చేసిందంటే పెంచింది అని. బ్రాటప్ ఇక్కడ బ్రింగల్లో బ్రాట్ అయింది, అదంత పెద్ద ఇష్యూ ఏమీ కాదు. ఇది వర్బ్ ఫ్రామ్స్ మార్చుకోవడం టెన్స్లో, కాబట్టి అది కూడా పాత క్లాసులో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఉండి కాల్ ఆఫ్. కాల్ అంటే ఏంటి, పిలవడం. కాల్ ఆఫ్ అంటే ఏంటంటే క్యాన్సిల్ చేయడం. దే హ్యాడ్ టు కాల్ ఆఫ్ ద మ్యాచ్ డ్యూ టు రైన్, అంటే వర్షం పడడం చేత వాళ్ళు మ్యాచ్ని ఏం చేశారు, క్యాన్సిల్ చేయవలసి వచ్చింది అని అర్థం. నెక్స్ట్ ఉండి గివ్ అప్. ఇప్పుడు కూడా చూడండి, గివ్ అంటే ఇవ్వడం, గివ్ అప్ అంటే టు స్టాప్ ట్రయింగ్, అంటే ప్రయత్నించడం, ఇక ఆపేయడం. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ గోల్స్, అంటే నీ యొక్క లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ కూడా మీరు మీ ప్రయత్నాల్ని ఆపొద్దు అని అర్థం. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్. లుక్ అంటే చూడడం, లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, వారి పట్ల జాగ్రత్త తీసుకోవడం. హూ విల్ లుక్ ఆఫ్టర్ ద హౌస్ వైల్ వీ ఆర్ అవే, అంటే మేము దూరంగా ఉన్నప్పుడు ఇంటిని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు అని అడగడానికి మనం ఈ లుక్ ఆఫ్టర్ అనేది ఏదైతే ఉందో ఈ ఫ్రేజల్ వెర్బ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి, ఒక వెర్బ్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వెర్బ్ ప్లస్ పార్టికల్ ఫామ్ చేస్తాం, లేదా పార్టికల్స్ కూడా ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వెర్బ్ అర్థానికి ఈ ఫ్రేజల్ వెర్బ్ అర్థానికి అసలు సంబంధమే ఉండదు. ఈ ఫ్రేజల్ వెర్బ్స్ 2 రకాలు, ఒకటి ట్రాన్సిటివ్, ఇంకోటేమో ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ కావాల్సింది, ఇంట్రాన్సిటివ్ అంటేనేమో ఆబ్జెక్ట్ అవసరం లేనిది. కాబట్టి ఇలా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇప్పుడు ఈ 2 టాపిక్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ చేద్దాం. అలాగే జాగ్రత్తగా గమనించండి, మీతో చెప్పడం మర్చిపోయాను, ఈ యొక్క ఫ్రేజల్ వెబ్స్ కూడా సంబంధించి నేను 100 ఫ్రేజల్ వెబ్స్ మీకు ఇచ్చాను. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక 5-6 ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఈ యొక్క కాంప్రహెన్సివ్ ఎక్సర్సైజ్, అంటే ఈ రెండింటికి సంబంధించిన ఎక్సర్సైజ్ కి మనం వచ్చేద్దాం. నెక్స్ట్ చూడండి, దీనిలో ఆస్క్ ఫర్ కోరుకోవడం, బ్యాక్అవుట్ వెనక్కి తగ్గడం, బ్రేక్ డౌన్ పాడైపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ హ్యాస్ బ్రేక్ డౌన్ అంటారు, అంటే ఏంటంటే ఇంజిన్ పాడైపోయిందని. బ్రేక్ ఇన్ బలవంతంగా లోపలికి ప్రవేశించడం, బ్రేక్ అబౌట్ కారణం అవ్వడం, బ్రింగ్ అప్ పెంచడం లేదా ప్రస్తావించడం, కాల్ ఆఫ్ రద్దు చేయడం. ఇక్కడ పక్క చూద్దాం ఒకసారి 31, పాస్ అవే అంటే చనిపోవడం, పికప్ నేర్చుకోవడం తీసుకోవడం, పుట్ ఆఫ్ వాయిదా వేయడం. ఇలా మీకు 100 ఇచ్చాను లిస్టు, అవి కూడా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక 2 ఇచ్చాను చూడండి. హీ విజిట్స్ హిస్ హోమ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇప్పుడు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది ఏంటి, మనకి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే ఎవ్రీడేనా, వెరీ రేర్లీనా, ఫ్రీక్వెంట్లీనా, డ్యూరింగ్ నైట్స్ అంటే మనకి ఏమొస్తుందంటే వెరీ రేర్లీ వస్తుంది. అంటే ఆయన తన యొక్క సొంత ఊరికి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాడని అర్థం. షీ డిసైడెడ్, ఇక్కడ బ్లూ మూన్ వచ్చింది కదా అని డ్యూరింగ్ నైట్స్ అని రాయకండి. షీ డిసైడెడ్ టు గివ్ అప్ స్మోకింగ్. ఇక్కడ అర్థం ఏంటి అంటే గివ్ అప్ అంటే ఏంటి అంటే ఇప్పుడే నేర్చుకున్నాం ఏంటి, ఇక విరమించుకోవడం, కాబట్టి టు స్టాప్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి ఒకసారి. వీ నీడ్ టు డాష్ అవర్ చిల్డ్రన్ విత్ గుడ్ వాల్యూస్. ఇప్పుడే మనం నేర్చుకున్నాం బ్రింగ్ అప్ అంటే పెంచాలి, మన పిల్లలకి మంచి విలువలతో మనం పెంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద డెడ్ లైన్ ఈస్ టుమారో సో ఫినిష్ ఇట్ నౌ
డోంట్ వెయిట్ అంటిల్ ద 11th అవర్, అంటే చివరి నిమిషం కొరకు నువ్వు వెయిట్ చేయొద్దు అని అర్థం. నెక్స్ట్ చూడండి, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మనం ఏం నేర్చుకున్నాం చెప్పాలి. స్టడీ లేట్ అంటే చివరి గంటల్లో చదువుకోవడం, బి రాస్తాం. నెక్స్ట్ కాల్ ఆఫ్ అంటే ఏంటి, క్యాన్సిల్ చేయడం, ఏ వస్తుంది. హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఏంటి అంటే డిఫికల్ట్ ప్రాబ్లం, అంటే సాధించడానికి లేకపోతే పరిష్కరించడానికి క్లిష్టమైన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని మనం హార్డ్ నట్ టు క్రాక్ అంటాం. కాబట్టి ఇలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటే మీకు ఈ లిస్ట్స్ అనేది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ 100 ఇచ్చాను. దాంతో పాటే మీకు ఈ యొక్క ఫ్రేజల్ వెబ్స్ కూడా మీకు 100 ఇవ్వడం జరిగింది. ఇంతటితో మనకి డే 23 క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఈ యొక్క 2 క్లాసుల్లో ఈ క్లాస్లో మనం ఈ 2 టాపిక్స్ కూడా నేర్చుకున్నాం. ఈ 2 టాపిక్స్ సంబంధించి 100 ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకవేళ ఈ వీడియో ఈ సిరీస్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ప్రిపరేషన్కి సంబంధించిన గ్రూప్ లింక్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. నా యొక్క పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, దానికి కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.